డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పనక్కర్లేదు. ట్రెండింగ్ అంశాలపై నిత్యం స్పందించే ఆర్జీవి తాజాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సెన్సార్ బోర్డుపై దాని పనితీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో సెన్సార్ బోర్డు అనేది కాలం చెల్లిన వ్యవస్థ అని, దాని ఉనికి ఒక పెద్ద జోక్ అని ఆయన తెలిపారు. కొన్ని రోజులుగా విజయ్ నటిస్తున్న జననాయగన్ సినిమా సెన్సార్ వివాదంపై ఆయన ట్వీట్ చేశారు. ఈ రోజుల్లో సెన్సార్ బోర్డుకు ఇంకా ప్రాముఖ్యత ఉందని తాను భావించడం లేదని అన్నారు. దాని అవసరం ఎప్పుడో తీరిపోయిందని, కానీ దానిపై చర్చించే బద్ధకంతో ఇంకా కొనసాగిస్తున్నారని అన్నారు. ఇందుకు ప్రధాన బాధ్యత చిత్ర పరిశ్రమతే అని వర్మ అంటున్నారు. ప్రస్తుతం ఫోన్లోనే విపరీతమైన భావజాలాన్ని, కుట్ర సిద్ధాంతాలను ఎవరైనా ఎక్కడైనా ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడొచ్చని, అన్ని ఇప్పటికిప్పుడు అందుబాటులో ఉన్నాయని, మరోవైపు సోషల్ మీడియాలో యూట్యూబర్స్ వరకు సమాజంలో ప్రతి ఒక్కరూ అసభ్యకరమైన పదాలను మాట్లాడుతున్నారని అన్నారు. ఈ మేరకు సుదీర్ఘ ట్వీట్ చేశారు వర్మ. సినిమా శక్తివంతమైన మాధ్యమం అని, కానీ ఇప్పుడు సోషల్ మీడియా అంతకంటే ఎక్కువ విస్తృతి ఉందని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో సినిమాలోని పదాన్ని కట్ చేయడం, షార్ట్ ట్రిమ్ చేయడం, సిగరెట్లను బ్లర్ చేయడం ద్వారా సమాజాన్ని రక్షిస్తున్నామని సెన్సార్ బోర్డు నమ్మడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.